కుకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ బాలుడు ఉంటున్నట్లు గుర్తించారు. బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూడడంతో బాలికపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ తో వెళ్లాడు బాలుడు. అంతా ఓ పేపర్పై రాసి పెట్టుకుని దాన్నే అమలు చేశాడు బాలుడు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 5 రోజుల తర్వాత కుకట్పల్లి హత్య కేసు ఒక కొలిక్ వచ్చింది, ఒక కంక్లూడింగ్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఊహించినటువంటి ఎవరూ కాకుండా ఒక కొత్త క్యారెక్టర్ ఈరోజు ఈ ఎపిసోడ్లో తెరపైకి వచ్చింది. అది కూడా ఈ 12 ఏళ్ల మైనర్ బాలిక నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పక్క కానుకొనే 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు చాలా రోజులుగా ఈ బాలిక ఇంట్లో మూమెంట్స్ అన్ని కూడా దగ్గరుండి గమనిస్తూ ఉన్నాడు. రావుస్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఈ మైనర్ బాలుడిని కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడతా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ లో తనే ఆ బాలికను చంపాను అనే ఒక విషయాన్ని కూడా స్వయంగా తనే ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. 18వ తేదీన ఇద్దరు తండ్రి తల్లి ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత 10:30 ప్రాంతంలో ఆ రోజు స్కూల్ లేకపోవడము, బాలిక ఒక్కతే ఇంట్లో ఉండడము, ఇతను ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ దూకి బాలిక బిల్డింగ్ పైకి ఎక్కి ఆ డోర్ నాక్ చేసుకొని లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ఫోటో వెనక ఉన్నటువంటి 80,000 కాజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ హత్య జరిగింది అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ బిల్డింగ్ లో నుంచి దూకి సహస్ర నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి తన ఇంట్లోకి వచ్చి ఫోటో వెనక ఉన్నటువంటి ఆ 80,000 నగదుని దోచుకునేటువంటి క్రమంలో ఆ ఫోటో దగ్గరికి వెళ్లి నిలబడి ఇటువైపుగా చూస్తుంటే సహస్ర అప్పటికే తను ఆ శబ్దాలు ఓరో అన్నోన్ పర్సన్ వచ్చాడు అని చెప్పినటువంటి వెంటనే తను అలర్ట్ అయ్యి అతను చూసేసరికి ఈ బండారం బయటకు వస్తుందేమో, ఇక ముందు తను ముందుకు వెళ్ళలేనేమో, నన్ను పోలీసులను పట్టిస్తుందేమో, ఇక్కడ నేను దొరికిపోతానని ఒక భయంతో అమ్మాయి గట్టిగా కేకలు వేయడము, ఆ ఫోటో పక్కనే ఉన్నటువంటి కిచెన్ లోకి సడన్ గా ఈ బాలుడు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి చేతికి ఒక కత్తి తీసుకొని ఆ కత్తితో ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిపై దాడి చేసి అనేక సార్లు దాడి చేసి 20 పైగా కత్తిపోట్లతో పొడిచి ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అని ఒక కన్ఫర్మ్ చేసుకొని పూర్తిగా బాడీలో ఊపిరి ఆగిపోయిందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ తర్వాతే ఆ బాడీని అక్కడ వదిలి మళ్ళీ అక్కడి నుంచి ఆ పక్క బిల్డింగ్ మీదకి దూకి అక్కడి నుంచి ఈ 2-3 రోజుల పాటు ఈ బాలుడు ఇంటికి రాకపోవడము, తల్లిదండ్రులు ఫోన్ చేసినా కూడా తను భయపడతా ఉన్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు సేకరించడంతో ఇమ్మీడియట్ గా ఆ బాలుడు ఎక్కడున్నాడు అనే దానిపై కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అతను అదుపులోకి తీసుకొని ఇంతకుముందు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి అతన్ని విచారిస్తే అప్పుడు సహస్రని చంపింది నేనే, ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానిపై కూడా అతను ప్రత్యేకంగా ఇంగ్లీష్ లో ఒక లెటర్ రాసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని అమలు చేశాడనేది కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దొంగతనానికి వెళ్లేటప్పుడు ఒకవేళ దొరకకపోతే ఎలా ఉండాలి, దొరికితే ఎలా ఉండాలి, పట్టుకోవడానికి వస్తే ఎలా వ్యవహరించాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అంటూ ఈ ప్లానింగ్ అంతా కూడా తన ఇంగ్లీష్ రైటింగ్ ద్వారా ఒక వైట్ పేపర్ పైన రాసుకొని ఎలా ఈ దోపిడీ దొంగతనాన్ని సక్సెస్ చేయాలంటూ కూడా ప్లానింగ్ ప్రకారంగా ఈ బాలుడు వ్యవహరించబోయాడు అంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఆ లెటర్ ని కూడా కుకట్పల్లి పోలీసులు స్వాధీనం పరుచుకొని అతను రాసినటువంటి ప్రతి సబ్జెక్ట్ అంతా కూడా క్లుప్తంగా సుదీర్ఘంగా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాడు. దాంట్లో 80,000 వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది.
ఆ 80,000 కాజేయడం కోసం నేను ఆ ఇంటికి వెళ్తా ఉన్నాను. దొరికితే ఇలా ఎస్కేప్ అవ్వాలి, దొరకకపోతే ఈ కేసుల నుంచి ఇలా బయటపడాలి, ఖచ్చితంగా ఈ బాలికని చంపాలి అడ్డుపడితే అనే ఒక విషయాన్ని కూడా తను స్వయంగా లెటర్లో రాసుకొని ఆ లెటర్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ టు పాయింట్, కాళ్ళకి చెప్పులు లేకపోవడము, చేతులకు గ్లౌజ్ ధరించడము, మొహానికి మాస్క్ వేసుకోవడము, వెనకాల స్కూల్ బ్యాగ్ లేదా కాలేజ్ బ్యాగ్ లాంటి ఒక పరికరం వేసుకోవడము, దాంట్లో ఒక కత్తిని క్యారీ చేయడము, ఒక తాడుని క్యారీ చేయడము, అతను రాసుకున్నటువంటి లెటర్ ప్రతి పాయింట్ టు పాయింట్, ఎంతసేపు ఎన్ని మీటర్లు దూకితే అవతలు ఉంటాను, దిగిన తర్వాత ఎంత డిస్టెన్స్తో అమ్మాయి రూమ్ ఉంటుంది, రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏ భాగంలో ఈ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో వెనుక డబ్బులు ఉంటాయి, ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఎస్కేప్ అవ్వాలి అంటూ కూడా అతను ఒక ప్రీ ప్లాన్డ్గా దొరికితే డబ్బు లేకపోతే హత్య, ఈ రెండు కోణాలను దృష్టిలో పెట్టుకునే ఈ 10వ తరగతి బాలుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి ముందుగా 80,000 కోసం ప్రయత్నం చేయడము, అప్పటికే మైనర్ బాలిక అలర్ట్ అయి రావడము, వచ్చేటువంటి తరుణంలోనే ఈ బాలిక నన్ను పట్టిస్తుందేమో అన్న ఒక భయంతో తను ముందుగానే ప్లాన్ బిని అమలు చేసుకొని ముందుగా ప్లాన్ ఏ ప్రకారంగా డబ్బులను లాగే ప్రయత్నం చేయడము, ప్లాన్ ఏ కుదరకపోతే ప్లాన్ బి ప్రకారంగా బాలికను హత్య చేసి ఆ తర్వాత ఆ సొత్తును కాజేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం. అప్పటికి బాలిక కేకలేసింది, అతను వెళ్ళి ఫ్రంట్ డోర్ పెట్టేసి తను తెచ్చుకున్నటువంటి సర్జికల్ కత్తి ఒకటి, ఇంట్లో ఉన్నటువంటి ఆ కత్తి, ఆ రెండు ఉపయోగించి బాలికను అత్యంత దారుణంగా 20కి పైగా కత్తిపోట్లని పొడిచి చనిపోయిన తర్వాత ఆ టెన్షన్లో ఆ డబ్బులు తీసుకుంటే ఇంకెవరైనా వస్తారేమో సౌండ్స్ కానీ ఒక భయపడి ఇమీడియట్ గా మెయిన్ డోర్ తీసుకొని ఆ బిల్డింగ్ లో నుంచి మళ్ళీ పక్క బిల్డింగ్ లోకి దూకి తన ఇంట్లోకి వెళ్లి తను వేసుకున్నటువంటి దుస్తులన్నీ కూడా మార్చుకొని అక్కడ పడేసి 2-3 రోజుల పాటు ఆ 10వ తరగతి పిల్లాడు స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి స్కూల్ కి రాకపోవడము, అటు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులను ఎందుకు రావట్లేదని బాలుడు అడగడము, వారు కూడా బాలుడు మా ఇంటికి రావట్లేదు 2 రోజుల నుంచి భయపడతా ఉన్నాడు అనే విషయం కూడా తను కూడా స్వయంగా పోలీసుల ముందు తెలియజేయడంతో ఈ బాలుడి పైన అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఎక్కడున్నాడో కనుగొని అతని దగ్గరికి వెళ్లి అతను అదుపులోకి తీసుకొని విచారించగా ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు, ఎందుకు తల్లిదండ్రుల దగ్గరికి రావట్లేదు, ఈ 2 రోజుల పాటు ఎక్కడున్నావని క్వశ్చన్ చేసినప్పుడు ఈ హత్య చేసింది నేనే, టీవీలో అనేక కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయి, భయపడి నేను పారిపోయి వెళ్లిపోవాల్సి వచ్చింది, ఈ హత్య చేశాను, డబ్బుల కోసం వెళ్ళాను అంటూ కూడా క్లియర్ గా ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీసుల ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో మాత్రం పోలీసులు ఎట్ లాస్ట్ 5 రోజుల తర్వాత ఈ కేసుని ఈ విచారణకు వచ్చారు. ప్రస్తుతం బాలుడు రాసినటువంటి లేఖ ప్రస్తుతం జీ తెలుగు చేతికి అందింది. బాలుడు ఏం రాశాడని ఒక విషయాన్ని ఫస్ట్ గా ముందుగా చదువుదాం. మైనర్ బాలుడు కాబట్టి కొన్ని నామ్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ బాలుడు పేరు మినహా మిగతా వివరాలన్నీ ఒకసారి ప్రస్తావిద్దాం. ఫస్ట్, గో హోమ్ అండ్ టేక్ బ్యాగ్ అండ్ ఏ టేబుల్. ఫస్ట్ లైన్ లో బాలుడు ఈ లేఖ రాశాడు, ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ బ్యాగ్ అండ్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ది డోర్ అండ్ ఫైర్ 3 gas and keep lock on the gas. Next, cut with knife, cutting the lock, take money and lock for home. Next, keep gas on its stage and lock he was and came out of hand and lock 91. మిషన్ డాన్ అనే ఒక పేరు పైన ఆ బాలుడు రాసుకున్నటువంటి లేఖ నాకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఒకసారి ప్రేక్షకులందరూ కూడా బాలుడు రాసినటువంటి లేఖను చూపిద్దాము. ఇది 10వ తరగతి బాలుడు రాసినటువంటి లేఖ. ఈ లేఖని బేస్ చేసుకునే పోలీసులు ఈ కేసుని ఛేదించారు. తను స్వయంగా ఒక లేఖ రాసుకొని దాన్ని మర్డర్ని అమలు చేశాను ప్లాన్ బిని అంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి సంచలనమైనటువంటి లేఖ. ఆ లేఖని ప్రస్తుతం నేను అందరికీ కనిపించే విధంగా ఆ లేఖని చూపిస్తా ఉన్నాను. మొత్తం 8-10 లైన్స్ తో కూడినటువంటి ఆ మైనర్ బాలుడు రాసినటువంటి లేఖ ప్రస్తుతం నా చేతిలో కనబడతా ఉంది. ఇది అతని హ్యాండ్ రైటింగ్ ద్వారా రాసినటువంటి లేఖ అనేది కూడా పోలీసులు గుర్తించారు. ఒకసారి దీంట్లో ఏముంది అనే దానిపై కూడా ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాము. చాలా క్లియర్ గా ఈ బాలుడు దీంట్లో రాసినటువంటి లేఖ, ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత గ్యాస్ తీసుకోవాలి అండ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాలి అంటూ కూడా ఫస్ట్ లైన్ సారాంశం. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ది డోర్, తర్వాత డోర్ సమీపంలో వీటిని పెట్టాలి అనేది 3 లైన్లో ఉన్నటువంటి అంశం. అండ్ ఫైర్ ది గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ది గ్యాస్, మంట గ్యాస్ 2 లాక్ చేసి ఒక దగ్గర పెట్టాలి అనేది మాత్రం అతను రాసినటువంటి లేఖ ప్రకారంగా కనబడుతుంది. నెక్స్ట్ కట్ విత్ నైఫ్, తర్వాత కత్తితో తాన్ని కట్ చేయడము.
ఆఫ్టర్ కటింగ్ ది లాక్ తర్వాత కట్ చేసినటువంటి వెంటనే టేక్ మనీ, అక్కడ ఉన్నటువంటి డబ్బులని తీసుకోవాలి. అండ్ లాక్ ఫర్ హోమ్, డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేయాలి. గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్, ఆ తర్వాత గ్యాస్ ని ఒక చోట స్టోరేజ్ చేయాలి. అండ్ లీక్ ది గ్యాస్ అండ్ కమ్ అవుట్, ఆ తర్వాత ఆ గ్యాస్ ని లీక్ చేయాలి, ఆ ఫైర్ తో దాన్ని అంటబెట్టాలి, ఆ ఇల్లు మొత్తం తగలబడాలి, ఆ తర్వాత నేను అక్కడి నుంచి కూడా బయటికి రావాలి అంటూ కూడా ఈ దాంట్లో అతను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డన్ అండ్ లాక్ ఇట్, చాలా ప్లాన్డ్ గా బాలుడు ఒక హై స్కెచ్ వేసుకున్నాడు. ఎవరికి అంతు చిక్కనటువంటి విధంగా ఆ స్కెచ్ రాసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ లేఖ మొత్తం కనబడతా ఉంది. ఆ లేఖని ప్రస్తుతం మనం కొద్దిసేపట్లో ఫిజికల్ కాపీని కూడా ఏం రాశాడనేది చూపిద్దాము. దీంట్లో మళ్ళీ ఒకసారి లేఖ ప్రస్తావనకు వస్తే, ఆ లేఖ ఫస్ట్ గో హోమ్, ఇంటికి ముందుగా వెళ్ళాలి, తర్వాత గ్యాస్ ఓపెన్ చేయాలి, టేబుల్ పక్కన ఉన్నటువంటి గ్యాస్ ని పెట్టాలి. అండ్ నెక్స్ట్ కీప్ ఆన్ ది డోర్, డోర్ పక్కన ఆ గ్యాస్ ని పెట్టాలి. అండ్ ఫైర్ ది గ్యాస్, ఆ గ్యాస్ ని అంటియాలి, లాక్ చేయాలి, తర్వాత కట్ చేయాలి. ఆఫ్టర్ ది లాక్, ఆ గ్యాస్ ని కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫైర్ ని అంటించి అక్కడ ఉన్నటువంటి డబ్బులను తీసుకొని బయటికి వచ్చేసేయాలి అంటే ఒక ప్లాన్ ప్రకారంగా మిషన్ డాన్ పేరుతో ఈ లేఖ బాలుడు రాసినట్టుగా కూడా కనబడతా ఉంది. ఈ ప్రస్తుతం ఇదే లెటర్ ఆధారంగా బాలుడు హత్య చేశాడంటూ కూడా పోలీసులు కేసుని కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసు ఈ లెటర్ పైన డిపెండ్ అయ్యింది. ఈ లెటర్ ని స్వాధీనపరుచుకున్న తర్వాతే ఈ లెటర్ ని పోలీసులు స్వాధీనపరుచుకొని అతను రాసుకున్నటువంటి రావు స్కూల్ బుక్ ని పరిశీలించి ఈ లెటర్ దాంట్లో నుంచి బయటికి తీసి ఈ రెండు హ్యాండ్ రైటింగ్స్ ఒకటేనా కాదా అని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలించినటువంటి లెటర్ ని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం పరుచుకొని ఈ లెటర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సంచలనమైనటువంటి లేఖ వెలుగులోకి వచ్చింది. అనేక మలుపులు, అనేక ట్విస్టులకు దారితీసినటువంటి మైనర్ బాలిక హత్య కేసులో ఒక ఊహించినటువంటి క్యారెక్టర్ వెలుగులోకి వచ్చింది. ఆ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి బాలుడు హత్య చేశాడంటూ నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ఆ లేఖ చాలా క్లియర్ గా అతను మిషన్ డాన్ పేరుతో ఈ లేఖను అతను క్లియర్ గా ఈ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నా చేతిలో కనిపిస్తున్నటువంటి లేఖ, బాలుడు రాసినటువంటి లేఖ నాకు ప్రస్తుతం చేతిలో కనబడతా ఉంది. అతను రాసినటువంటి లేఖ ప్రకారంగానే ఈ హత్య చేశాడు. ప్రీ ప్లాన్డ్ గా ఆ బాలికను హత్య చేయాలి అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి బాలికనే కాదు, నా ప్లానింగ్ ప్రకారంగా నేను దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దానిపై కూడా ఆ లేఖ పూర్తిగా దాంట్లో రాసుకున్నట్టుగా కనబడతా ఉంది. అతను ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి పైప్ గ్యాస్ వదలడము, ఫైర్ చేయడము, ముందుగా అంతకుముందు ఆ డబ్బులు తీసుకోవడము, డబ్బులు కాజేసిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి డోర్ లాక్ చేయడము, డోర్ లాక్ చేసినటువంటి వెంటనే ఫైర్ చేసి ఆ ఇంటిని మొత్తం తగలబెట్టి ఎవరు కూడా ఆనవాళ్లు దొరకకుండా తర్వాత నేను నిందితుడు అని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ హత్యలకు అడిక్ట్ అయ్యి ఎలా హత్య చేయొచ్చు, ఎలా దోచుకోవచ్చు అంటూ కూడా ఈ మైనర్ బాలుడు చేసినటువంటి ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇప్పుడు సైబరాబాద్ కాదు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీస్తా ఉంది. తను అనుకున్న ప్రకారంగానే ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారంగా ఈ కేసుని అతను వ్యవహరించాడు. కీలకమైనటువంటి నిందితుడు ఈ కేసుకి సంబంధించి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆ లేఖని పోలీసులు పరిశీలించి అతను ఉన్నటువంటి రైటింగ్ అతను రాసిందేనా లేదా అని పరిశీలించిన తర్వాత ఈ లేఖ ద్వారా ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగించడంతో మొత్తానికి కుకట్పల్లి కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసును ఛేదించారు. 5 రోజుల పాటు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని భావించినటువంటి పోలీసులకు చివరి దశలో ఒక కీలకమైనటువంటి ఆధారం దొరికింది. అదే బాలుడు రాసినటువంటి లేఖ. ఆ లేఖనే బాలుడిని పట్టించింది. ఆ లేఖ ఈ రోజు దొరకకపోతే బాలుడు అనే ఒక వ్యక్తి ఇది హత్య జరిగినటువంటి కేసు అలాగే మిస్టరీగా ఉండిపోతుండేది. ఈ లేఖ ద్వారానే పోలీసులు ఇతనే హత్య చేశాడు అంటూ కూడా అతన్ని పిలిపించి విచారించి ఇన్వెస్టిగేషన్ లో తనను అడగడంతో ఆ విషయాన్ని తనే స్వయంగా ఒప్పుకొని హత్య చేసింది నేను అంటూ కూడా క్లియర్ గా అతను పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ ఇప్పుడు 80,000 దొంగతనం చేసి తీసుకొని వెళ్తుండగా పాప చూసేసరికి అడ్డం పడేసరికి చంపేశాడు అంటున్నారు కదా. అసలు 80,000 ఆ దేవుడి రూమ్ లో దేవుడి పట్టం వెనక ఉన్నాయని అతనికి ఎలా తెలుసు?
ఇప్పుడు అదే విషయం పైన పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఒక ఇంట్లో ఒక చోట ఈ బంగారం ఉంటుంది, ఈ డైమండ్స్ ఉంటుంది, ఈ సిల్వర్ ఉంటుంది, ఈ చోట క్యాష్ ఉంటుందనే విషయం ఇతనికి ఎలా తెలుసు? లేదా అందరి ఇంట్లోకి వెళ్ళినటువంటి విధంగానే ఈ ఇల్లు పెంట్ హౌస్ లో ఉంటుంది, తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, ఉంటే ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది, స్కూల్ లేదు కాబట్టి ఆ అబ్బాయికి ఈరోజు స్కూల్ లేదు, నాకు స్కూల్ లేదు, ఎదురుంటి కిడ్నాప్ అదే హత్యకు గురైనటువంటి పాపకు కూడా స్కూల్ లేదు కాబట్టి డెఫినెట్ గా ఉంటే పాపే ఉంటుంది. ఆ పాపని ఈజీగా హత్య చేసి అక్కడ ఉన్నటువంటి సొత్తును కాజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్కూల్ లేనటువంటి సమయాన్ని చూసుకొని లావిష్ లైఫ్ కి అలవాటు పడి చిన్న చిన్న వస్తువులని కొనుగోలు చేయాలి. అది తల్లిదండ్రులు అయితే ప్రతిసారి డబ్బు చేతికి ఇవ్వట్లేదు, పెద్ద మొత్తంలో అమౌంట్ ని కాజేసి తన బ్యాగ్ లో పెట్టుకొని అవసరాని కోసం ఏదైనా స్కూల్లో ఉపయోగించుకోవడము, ఫ్రెండ్స్ కి షేర్ చేయడము, ఏదైనా పార్టీలు చేసుకోవడము, చెడు అలవాట్లు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ 10th క్లాస్ లో ఉన్నటువంటి అబ్బాయిలు సిగరెట్, డ్రగ్స్ అని, కార్ డ్రైవింగ్ అని, మోటార్ డ్రైవింగ్ అని, లాంగ్ టూర్స్ అని, రిసార్ట్స్ అని, సోషల్ మీడియాలో ఇంకొన్ని గోవాకి వెళ్లి అక్కడ స్పాట్ ని ఎంజాయ్ చేయాలంటూ కూడా రకరకాలుగా వీళ్ళకి ఆలోచనలు క్రియేట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బు 80,000 అక్కడ ఉన్నట్టుగా ఈ బాలుడికి ఎలా తెలిసింది? లేదా జనరల్ గా తను దొంగతనానికి వెళ్తే ఎంత దొరికితే అంత కాజేసుకొని వచ్చి ఆ తర్వాత వాటితో ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్లి ఆ ఫోటో వెనకాల ఉన్నటువంటి 80,000ని కాజేసేటువంటి ప్రయత్నం చేశాడనేది మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మా ఇంట్లో ఉన్నటువంటి సొత్తు ఒక్క 1 పైసా కూడా మిస్ అవ్వలేదు, ఎక్కడ ఉన్నటువంటి వస్తువులు అక్కడే ఉన్నాయి, పాప ఒంటిపైన ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇంట్లో పెట్టినటువంటి బంగారం కావచ్చు, క్యాష్ కావచ్చు, కానీ కిచెన్ లో 3 కత్తులలో ఒక కత్తి మాత్రం మిస్ అయింది. ఆ కత్తితోటే తన కూతురు పైన ఈ హత్య జరిగి ఉండవచ్చు అనేది కూడా క్లియర్ గా ఆ విషయాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే తల్లిదండ్రులు తెలియజేశారు. ఆ 80,000 రూపాయలు అయితే అక్కడే ఉన్నాయి అంటూ మాత్రం తల్లిదండ్రులే పోలీసుల ముందు చెప్పారు. డబ్బులు ఎక్కడ పోలేదు, గోల్డ్ ఎక్కడ పోలేదు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అయితే ఎక్కడ పోలేదు అంటూ కూడా క్లియర్ గా ఆ విషయాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియజేశారు. మరి ఈ బాలుడికి 80,000 ఉన్నటువంటి విషయం ఎలా తెలిసింది అనే దానిపై మాత్రమే ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ప్రస్తుతం నా చేతిలో ఉన్నటువంటి లేఖ బాలుడు రాసినటువంటి 8 లైన్ల లేఖ, తన హ్యాండ్ రైన్ ద్వారా రాసి ఈ రకంగా హత్య చేయాలి, ఈ రకంగా బయటపడాలి, ఈ రకంగా నేను ముందుకు వెళ్ళాలి, ఈ రకంగా నేను ఈ కేసులో నుంచి బయటికి రావాలి అంటూ కూడా క్లియర్ గా తను రాసుకున్నటువంటి లేఖ ప్రకారంగానే ప్రీ ప్లాన్ గా ఈ హత్య జరిగినట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతోంది. మళ్ళీ ఒకసారి లేఖ ప్రస్తావనకు వెళ్దాము. ఎందుకంటే సైబరాబాద్ లో సంచలనమైనటువంటి కేసు, ఓన్లీ సైబరాబాద్ లో కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి కేసు. ఒక మైనర్ బాలుడు, ఒక మైనర్ బాలికని. రవితేజ, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఈ హత్య గురైన సహస్ర ఇంటి ఓనర్ మాట్లాడుతున్నారు. ఆ ఓనర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇలా ఒక్కొక్కసారి పక్కన అంటే వస్తారు, ఆడుకుంటారు. కింద ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. నార్మల్ గానే ఉండేవాళ్ళ, అంతా ఏం లేకపోతే వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదా అండి, అట్లనే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించాలి. ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటే పిల్లలందరూ బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి గురించి అయితే మాకు తెలియదండి. పక్కన అంటే వస్తారు, ఆడుకుంటారు. కింద ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లోని. నార్మల్ గానే ఉండేవాళ్ళ, అంతా ఏం లేకపోతే వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదా అండి, అట్లనే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించాలి. ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. అంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, నువ్వు పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే ఈ గల్లీలోనే ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుకుంటే పిల్లలందరూ బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడి గురించి అయితే మాకు తెలియదండి.
చిన్న పిల్లలు ఉన్నారు తెలుసా, పడుకున్నారు చెప్పేది ఒకటి, అసలు నేను మాట్లాడింది ఒకటి. ఓకే రవితేజ కంటిన్యూ. రాసిన లేఖపైనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని పురోగతి సాధించారు. ఈ కేసు ఒక కొలిక్ వచ్చింది. ఈ కేసులో 10వ తరగతి బాలుడే నిందితుడుగా మారాడు అంటూ కూడా ఈ విషయం ఆ అపార్ట్మెంట్ వాసులకు, ఆ పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా తెలియడంతో ఆ బాలుని తీవ్రంగా శిక్షించాలి, కఠినంగా వ్యవహరించాలి. ఒక మైనర్ బాలికని ఇంత దారుణంగా హత్య చేసి, ఇన్ని చోట్ల కత్తిపోట్లు పొడిచి, ఇంత క్రూరంగా వ్యవహరించి, ఇంత దారుణంగా వ్యవహరించాడు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉడకుదలదు. మైనర్ బాలుడి మూమెంట్స్ కనీసం తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడంతో బాలుడు ఇంతగా రెచ్చిపోయి దొంగతనాలకు అలవాటు పడి ఈ మైనర్ బాలికను చంపాల్సి వచ్చింది అంటూ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని పోలీసులు ముందు కాలనీ వాసులు పెడతా ఉన్నారు. ఒకసారి లెటర్ విషయానికి వెళ్దాం. ఫస్ట్ గో హోమ్, ముందుగా ఇంట్లోకి వెళ్ళాలి. అండ్ టేక్ గ్యాస్, తర్వాత గ్యాస్ తీసుకోవాలి. అండ్ టేబుల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ది డోర్ సమీపంలో ఈ గ్యాస్ ని పెట్టాలి అని ఒక ఉద్దేశము. అండ్ ఫైర్ ది గ్యాస్, అక్కడ గ్యాస్ నికి మంట పెట్టాలి. కీప్ లాక్ ఆన్ ది గ్యాస్ పైన లాక్ చేయాలి. నెక్స్ట్ కట్ విత్ నైఫ్, కత్తితో ఆ గ్యాస్ ని కట్ చేయాలి. ఆఫ్టర్ కటింగ్ ది లాక్ టేక్ మనీ, ఈ లాక్ చేసినటువంటి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి డబ్బుని కాజేయాలి. లాక్ ఫర్ నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ అండ్ లీక్ ది గ్యాస్, తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళినటువంటి వెంటనే ఆ గ్యాస్ ని లీక్ చేయాలి. అండ్ ఫైర్ ది గ్యాస్ ఆఫ్టర్ ది లాక్ అంటూ దీంట్లో మెన్షన్ చేసి మిషన్ డాన్ అనే తన పేరు టైటిల్ ని కింద పెట్టుకొని దాని ద్వారా ఇతను హత్యకు పాల్పడ్డాడనేది కూడా పోలీసులకు చిక్కినటువంటి ఈ లేఖ ద్వారా పోలీసులకు లభించినటువంటి ఈ ఆధారంతో ఈ కేసు ఎవిడెన్స్, కీలకమైనటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని ఈ కేసుని ఛేదించడం జరిగింది. అతను రాసినటువంటి లేఖన కాదనే దానిపై కూడా పోలీసులకు ముందుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ లేఖను స్వాధీనపరచుకొని అనంతరం తను స్కూల్లో ఏదైతే రౌస్ హై స్కూల్లో చదువుతున్నటువంటి తను రాసుకున్నటువంటి స్వయాన ఆ బుక్స్ ని తీసుకొచ్చి ఆ బుక్స్ తెరిచి చూసి ఈ లేఖ ఆ రైటింగ్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా, ఇతను రాసినటువంటి లేఖైనా కాదు అంటూ కూడా రెండు మ్యాచ్ చేసి చూసేసరికి ఇతను రాసినటువంటి రైటింగ్ అంటూ కూడా పోలీసులు గుర్తించి ఒక కంక్లూడింగ్ వచ్చి అనంతరం ఈ కేసులో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. మరి కాసేపట్లో పోలీసులు ఈ కేసుకి సంబంధించి కీలకమైనటువంటి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీంట్లో ఈ 10వ తరగతి బాలుడు ఎందుకు ఈ దొంగతనాలకు అలవాటు పడ్డాడు, గతంలో నుంచి దొంగతనాల నేర చరిత్ర కలిగి ఉందా, అతను ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేయాలనుకున్నాడు, ఆ ఇంట్లో ఈ 80,000 క్యాష్ ఉన్నటువంటి విషయం ఈ బాలుడికి ముందుగానే ఎలా తెలుసు, క్యాష్ కోసమే వెళ్తా ఉన్నాడా, గోల్డ్ కోసం గతంలో ఎక్కడైనా దొంగతనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా, ఇప్పుడు బాలిక ఈ కేసులో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఇంత క్రూరంగా ఒక మైనర్ బాలికని మట్టు పెట్టొచ్చు అనే ఒక ఆలోచన ఈ బాలుడికి ఎలా కలిగింది అనే దానిపై కూడా ప్రతి మినిట్ టు మినిట్ ఆ వివరాలన్నీ కూడా పోలీసులు వెనక్కి తీస్తా ఉన్నారు. బిల్డింగ్ దూకి లోపలికి వెళ్లి అనంతరం హత్య చేసి బయటకు వచ్చి ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ తొలగించుకొని చేతుకున్నటువంటి గ్లౌజులు తీసి మొహానికి వేసుకున్నటువంటి మాస్క్, తను చెప్పులు లేకుండా వచ్చినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్, తను హత్య చేయడానికి తీసుకొచ్చినటువంటి బ్యాగ్, డబ్బులు తీసుకెళ్లడానికి తీసుకొచ్చినటువంటి బ్యాగ్, ఈ అన్ని వస్తువులు హత్య కేసులో తప్పనిసరిగా పోలీసులు రికవరీ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ మిస్ అయినా హత్య కేసు ఫైనల్ గా ఇది శిక్ష పడేటువంటి అవకాశం ఉండదు. శిక్ష పడాలి అంటే హత్య కేసులో అతను ఉపయోగించినటువంటి కత్తి, అతను ఒంటిపై వేసుకున్నటువంటి దుస్తులు, అతను మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్, ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, అతను ఆ టైంలో ఉన్నటువంటి వేషధారణలో ఉన్నటువంటి డ్రెస్సులు, ఆ మెడికల్ ఎవిడెన్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, ఇవన్నీ కూడా జతపరిచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ వివరాలు సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే ఈ హత్య కేసులో నిందితుడికి లైఫ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. మైనర్ బాలుడు కాబట్టి ఎన్నేళ్ళ శిక్ష పడుతుంది అనేది అటు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కోర్టు డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి 5 రోజుల తర్వాత ఈ కేసు కొలిక్కొచ్చింది. తల్లిదండ్రులు అనుమానం నుంచి మొదలయ్యి
అపార్ట్మెంట్ వాసుల యొక్క అనుమానం అక్కడికి దారితీసి మళ్ళీ పక్కన ఉన్నటువంటి దోపిడీ దొంగలు ఎవరున్నారు అలర్ట్ గా అంటూ కూడా అక్కడ క్షుద్ర పూజల కోణంలో పోలీసులు పరిశీలించి, దొంగతనం యాంగిల్లో పోలీసులు పరిశీలించి అనేక వైపుల నుంచి ఈ కేసు విచారణ జరిపినప్పుడు ఎలాంటి క్లూ దొరకకపోగా చివరికి 10వ తరగతి చదువుతున్నటువంటి ఇంటి పక్కన బాలుడే ఈ మైనర్ బాలికను హత్య చేశాడు అంటూ కూడా పోలీసులకు దొరికినటువంటి లెటర్ ఆధారంగా ఈ కేసు ఛేదించడం సాగింది. ఈ రోజు మీడియా సమావేశంలో ఈ బాలుడి నేర ప్రవర్తన, బాలుడి ప్రీవియస్ ట్రాక్ రికార్డు, ఈ డబ్బులు ఇక్కడ ఉన్నాయని తెలిసి ఎలా ఈ కాజేసేటువంటి ప్రయత్నం చేయడము, అందులో భాగంగా హత్య చేయడము, ప్రతి మినిట్ టు మినిట్ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే రవితేజ హత్య చేశాక దొరికిపోతానేమోనని భయంతోనే దొంగిలించిన డబ్బు అక్కడే వదిలేశాడా? డబ్బు దగ్గరికి వెళ్ళాడు, తీసుకున్నాడని ఒక విషయం, అది పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇంట్లో ఉన్నటువంటి సొత్తు మాత్రం వెళ్ళలేదు, ఎక్కడ కూడా మాయం అవ్వలేదు. అన్ని మేమున్న వస్తువులు యాజ్ అలానే ఉన్నాయి. బంగారం మిస్ అవ్వలేదు, గోల్డ్ మిస్ అవ్వలేదు, క్యాష్ మిస్ అవ్వలేదు అనేది మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇతను దేవుడు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులని తీసేటువంటి క్రమంలోనే ఈ మైనర్ అమ్మాయి అలర్ట్ అయ్యి కేకలేసి భారీ శబ్దాలు చేయడంతో భయపడి అతను ఇమీడియట్ గా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయకపోతే భయపడతాను, నేను బయటపడిపోతాను, నేను దొరికిపోతాను, మా తల్లిదండ్రుల ముందు అవమానపడతాను, ఇక నన్ను జైలుకు పంపిస్తారో, పోలీస్ స్టేషన్ పట్టుకపోతారని ఒక భయంతో తను ముందుగానే ఒక లెటర్ రాసుకొని ఆ లెటర్లో ఎలా దొంగతనం చేయాలి, ఒకవేళ అడ్డుపడితే ఎలా వాళ్ళని హతమార్చాలి అంటూ కూడా ప్లాన్ ప్రకారంగా గ్యాస్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఫైర్ మ్యాచ్ బాక్స్ కానీ, ఒక కత్తి తీసుకొచ్చి ఆ సిలిండర్కు ఉన్నటువంటి పైప్ ని కట్ చేయడం కానీ, డోర్ లాక్ చేసి ఆ లోపల మంట పెడితే ఇల్లంతా కూడా తగలబడిపోతుంది. ఇది ఇంట్లో తగలబడి అమ్మాయి చనిపోయింది అనే ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు బాలుడు అంటూ కూడా ఈ కోణం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే హత్య చేశాము అంటే ఎవరు హత్య చేశారు అని పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తను చాలా తెలివిగా సిలిండర్ ని లీక్ చేసి ఫైర్ వేసి ముట్టించి బ్లాస్ట్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, సామాగ్రి, వస్తువులు, ఆ బాలిక బట్టలు, కూలర్, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా తగలబడిపోతాయి. దాంతో పాటు ఈ అమ్మాయి కూడా తగలబడిపోతుంది. అది గ్యాస్ లీక్ కారణంగా చనిపోయింది ఈ అమ్మాయి అంటూ కూడా ఈ 10వ తరగతి అబ్బాయే ప్లాన్ చేసుకొని ఇంట్లోకి దిగి ఆ ప్లాన్ చేసి ఒకవేళ నేను దొరికిపోతే ఈ సిలిండర్ ని లీక్ చేసి ఫైర్ చేసి ఇంటినంతా కూడా తగలబెడితే దాంట్లోనే ఉన్నటువంటి వ్యక్తులందరూ చనిపోతే అది తన చేతికి అంటదు, ఇది హత్య చేసినట్టుగా ఉండదు. కాబట్టి గ్యాస్ లీక్ కారణంగా వాళ్ళు చనిపోయారంటూ కూడా పోలీసులే ఆ కేసుని పక్కదో పట్టి వేరే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి నా దగ్గరికి రారు అనే ఒక ప్లానింగ్ తోటే ఈ మైనర్ బాలుడు ఈ గ్యాస్ అనే ఒక ఎపిసోడ్ ని ముందుకు తీసుకొచ్చి లీక్ చేసి మంట పెట్టి దాని ద్వారా ఈ ఫైర్ ని ముట్టించి మొత్తం తగలబెట్టి ఇది హత్య కేసు కాదు, అనుకోకుండా జరిగినటువంటి గ్యాస్ లీక్ ద్వారా జరిగినటువంటి ప్రమాదం అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం, ఒక డ్రామా, ఒక కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా కూడా తనే ప్రిపేర్ చేసుకొని లెటర్ ద్వారా వెళ్ళి ఆ లెటర్లో ఉన్నటువంటి ప్లానింగ్ ప్రకారంగా దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.